Hi guys, welcome back to the channel. చాలా రోజుల తర్వాత లైక్ చాలాసేపు నిద్రపోయాను అనమాట నేను. 7 hours నుంచి I was in a deep sleep and I've got a good rest today and కొంచెం ప్రశాంతంగా ఉంది. అండ్ లేచిన తర్వాత నాకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే ఐ హ్యావ్ టు క్లీన్ మై రూమ్ అని చెప్పేసి. 3 months నుంచి ఐ వాస్ స్లీపింగ్ ఇన్ ద హాల్. ఎందుకంటే ఈ రూమ్స్ నాకు కొంచెం సఫకేటింగ్గా అనిపిస్తున్నాయి. నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది పర్సనల్లీ. సో ఈ రూమ్స్లో పడుకుంటున్నప్పుడు ఐ ఫీల్ సో సఫకేటింగ్. అందుకని కొంచెం ఒక 3 months నుంచి హాల్లో పడుకుంటున్నాను అనమాట. అండ్ ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు మై రూమ్ బికాజ్ హాల్లో లాట్ ఆఫ్ బర్క్స్ ఉన్నాయి. అమెరికాలో ఉంటాయి కానీ మనం ఎంత పెస్ట్ కంట్రోల్ పెట్టుకున్నా అవి వస్తూనే ఉంటాయి, మనం ఏం చేయలేము వాటికి. సో అక్కడ పడుకోవడం కంటే లోపల పడుకోవడం బెస్ట్ అని అనిపిస్తుంది నాకు తర్వాత. ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు మై రూమ్. అండ్ రూమ్ అంటే చాలా రోతగా ఉందన్నమాట. యాక్చువల్లీ చాలా పిచ్చి పిచ్చి సామాన్లు ఉన్నాయి. అవన్నీ తీసేసి క్లీన్ చేసి ఐ వాంట్ టు డిజైన్ మై రూమ్. వ్లాగ్ వచ్చేసి లైక్ రూమ్ క్లీనింగ్ వ్లాగ్ అన్నట్టు. అండ్ ఆ చండాలమైన రూమ్ మొత్తాన్ని ఐ చేంజ్ ఇట్. ఎనీవేస్ అనుకున్నాం కాబట్టి విల్ డూ దిస్ అండ్ లెట్స్ స్టార్ట్ రూమ్ క్లీనింగ్. స్టార్ట్ చేసే ముందు బాబులుగా తీసుకుందాం. షో చేయడానికి నేను ఈ హోమ్ క్లీనింగ్ని 4 స్టెప్స్గా డివైడ్ చేస్తాను అనమాట. స్టెప్ నెంబర్ 1 రిమూవింగ్ ద ట్రాష్, స్టెప్ నెంబర్ 2 వాక్యూమింగ్, అండ్ స్టెప్ నెంబర్ 3 వచ్చేసి అరేంజింగ్ ద ఐటమ్స్, నెంబర్ 4 డెకరేటింగ్ ద ఐటమ్స్. ఇంక లేట్ చేయకుండా స్టెప్ నెంబర్ 1 స్టార్ట్ చేద్దామా? రూమ్ క్లీనింగ్ ఈజ్ అన్ ఆర్ట్ గైస్. అందరికీ రాదు. తవ్వకాల్లో వస్తే బయటపడినట్టు ఈ తవ్వకాల్లో నా డ్రాయింగ్ బుక్ బయటపడింది అనమాట. కనపట్లేదు అనుకుంటున్నాం. అది దొరికింది నాకు. చూస్తారు నా డ్రాయింగ్స్ ఎలా ఉంటాయి. లైక్ పిచ్చి ర్యాండమ్గా వేసుకుంటాను, అంత గొప్ప ఉండదు. ఇది హర్షి. అంతే. రూల్ బుక్కే వచ్చింది నాకు. శ్రేయ రూల్ బుక్ తీసుకొచ్చింది నాకు. ఈ కలర్ వచ్చి ఇందులో బొమ్మలు తీసుకున్నాను అనమాట. జాగ్రత్త దాద్దాం తీసుకెళ్ళి. మోస్ట్ అండ్ సాంగ్ చేస్తాను. ఇది ఒకటే బయట పెట్టాలి. ఇంకా అండ్ ఇంకొక గలీజ్ అయిన రోత విషయం ఒకటి చెప్పమంటారా? ఇది ట్రాష్ పిన్. యాక్చువల్లీ మా కమ్యూనిటీకి వచ్చే ముందు ఫ్రీగా ఇస్తారు. అది తెలియక నేను హర్షి మేము అందరం ఉన్నప్పుడు ఏం చేసామంటే ఇద్దరు $1 ఉంటే ఒక $15 పెట్టి ఒక ట్రాష్ పిన్ కొనేసుకుని ఇంట్లో పెట్టుకున్నాం. లేటర్ మాకు అర్థమైంది ఏంటి అంటే వేరే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే యూ గెట్ దిస్ ఫర్ ఫ్రీ అన్నారు, ఇక్కడ కమ్యూనిటీలో ఇస్తారని చెప్పేసి. కొనేసుకున్న తర్వాత ఏం చేస్తాం, ఇంకేం చేయలేక సర్లేని తెచ్చుకున్నాం, మళ్ళీ వాడుకుందాంలే అని చెప్పేసి. అండ్ దీన్ని నేను లాండ్రీ బ్యాగ్లా వాడుకుంటున్నా. దట్స్ వెరీ రాత బట్ స్టిల్ ఐమ్ డూయింగ్ ఇట్. ఆల్ ద ఐటమ్స్. సో ఇంకా వ్యాక్యూమ్ చేయటమే. వ్యాక్యూమ్ చేసేసి అరేంజ్ చేసేద్దాం. ఇవన్నీ దాటుకుని వెళ్ళి వ్యాక్యూమ్ తీసుకురావాలి. స్టెప్ నెంబర్ 2 vacuuming. Let's do that. Health guys, I'm having this lemonade. కొంచెమే ఉంది. బై ద వే బ్రిస్క్ లెమనేడ్ అని చెప్పేసి బాగుంటుంది. ఒక అన్నయ్య మాకు సజెస్ట్ చేశారనమాట. ఇట్ టేస్ట్ రియల్లీ నైస్. మీరు కూడా లేవండి, లెగ్స్ ఇట్లా రూమ్ క్లీన్ చేసుకోండి. హెల్త్కి మంచిది. విల్ గెట్ సమ్ రిలీఫ్. అట్లా పడుకోకండి మొద్దులాగా. మీకే చెప్తుంది. నా ఫ్రెండ్స్ ఉంటారు బద్దకస్తుల్లో మొదటి రకాలు. బై ది వే ఐఎమ్ మిస్సింగ్ మై ఫ్రెండ్స్.
ఇంకా కొంచెం పార్ట్ ఉంది, సో అది కూడా చేస్తే వ్యాక్యూమ్ అయిపోతుంది. లెట్స్ డు ఇట్. హాయ్ గాయ్స్, నా రూమ్లో హ్యావ్ దిస్ సీసీ కెమెరా. క్వాలిటీ చాలా బాగుంది కదా. నేను రూమ్లో పడుకున్నప్పుడు నా రూమ్లో ఎవరైనా దొంగతనం చేస్తారని చెప్పి కెమెరా పెట్టాను. ఇట్స్ వర్కింగ్ నైస్. ఐమ్ డన్ విత్ దిస్ వ్యాక్యూమింగ్ అండ్ చూసారుగా క్లీన్గా ఉంది రూమ్ ఇప్పుడు. సో we're entering into step 3, arranging the items. ప్లేస్ వచ్చేసి ఆ పెద్ద కబోర్డ్ కన్నట్టు షెల్ఫ్స్ అన్ని. సో అది అక్కడ రీప్లేస్ చేయాలి, అక్కడ ప్లేస్ చేయాలి అండ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలన్నమాట. ఇట్లాంటి వచ్చేస్తుందా? ట్రై చేద్దాం, కొంచెం జూమ్ చేద్దాం. బాగుంది కదా ఇక్కడ పొజిషన్. నాకు తెలుసు ఇవన్నీ, నాకు ఐ హ్యావ్ యూనో ఇప్పుడు లవరాక్షన్ చేస్తుంటా, పడుచుకోవద్దు. సో ఐటమ్ నెంబర్ 1 అరేంజ్డ్. హాల్లో బయట నాకు ఈ 2 బాక్సెస్ ఉంటాయి అనమాట, లైక్ ఇవి స్టోరేజ్ స్పేసెస్ అన్నట్టు. సో ఈ రెండింటిని తీసుకెళ్ళి నేను ఆ రూమ్లో పెట్టాలి. ఇప్పుడు నా చైన్ దొరికింది, తవ్వకాల్లో 2 దొరికింది. ఎక్కడుందా అని ఎత్తుక్కున్న రోజు అండ్ ఇప్పుడు వేసుకుంటా. ఇది టేక్ దిస్ డబ్బా. సో ఈ రెండింటిని ఐ వాంట్ టు ప్లేస్ ఇట్ హియర్. అక్కడ పొజిషన్ బాగానే ఉన్నాయి కానీ ఈ డోర్ తీసేటప్పుడు 100% తగిలిద్ది. ఐ థింక్ బట్ దిస్ స్పేస్ ఈస్ ఎనఫ్ టు గో. యా, సో ఐ థింక్ అట్లనే ఉంచేస్తా మోస్ట్లీ. బాగా ఉంది. సో ఐటమ్ నెంబర్ 2 అరేంజ్డ్. మన ప్లేస్ దిస్ వన్, ఇది ఆ ప్లేస్కి వెళుద్ది. సో లెట్స్ టేక్ దిస్. ఇవన్నీ చదువుతూ ఇది చూసా గైస్, ఏంట్రా కప్ ఇంట్లోకి వచ్చింది అనుకుని భయపడ్డా. బట్ ఇట్స్ అ టాయ్ కానీ బట్ ఇట్ లుక్స్ సో రియల్ కదా. పెంచుకుందాం దీన్ని. దాన్ని కూడా కొంచెం క్లీన్ చేసేసి అరేంజ్ చేసేద్దాం నీట్గా. ఓకే, ఫస్ట్ ఇట్. సో ఈ డౌన్ పార్ట్లో ఐమ్ గోయింగ్ టు అరేంజ్ మై షూస్. సో 1, 2, 3 ఐటమ్స్ అరేంజ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇందాక దీనిపైన తీసా కదా, సో అరేంజ్ చేద్దాం తీసుకొచ్చి. డన్. ఐటమ్ నెంబర్ 3 అరేంజ్డ్. ఐ హ్యావ్ దిస్ చైర్ విత్ మీ. సో ఇది ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నాం. అంటే లైక్ దీని మీద ఏం పెట్టుకోను, ఏమైనా ఉంటే బట్టలు పెట్టుకుంటాం అనమాట, అంతే. సో దీనివల్ల యూజ్ ఏం లేదని చెప్పేసి అక్కడ పెట్టేసాను అనమాట. అండ్ యా, ఐటమ్ నెంబర్ 4 అరేంజ్డ్. ఐ హ్యావ్ దిస్ ఇంకొక చైర్, దీన్ని ఏం చేయాలో తెలియదు, చూసి ఎక్కడ చోట పెట్టేస్తాను. ఎక్కడ ఎందుకంటే ఇక్కడ పెట్టేస్తాను. అండ్ యా, ఇట్ లుక్స్ నైస్. అండ్ ఫైనల్లీ ఐటమ్ నెంబర్ 6 అరేంజ్డ్. బెడ్స్ తెచ్చే ముందు లాస్ట్ ఒకసారి వ్యాక్యూమ్ చేస్తాం. చూడండి, ఇంకా కొంచెం ఉంది, తాగేద్దాం. అండ్ ఫైనల్లీ బెడ్స్ ప్లేస్ చేయాలి ఇక్కడ. అండ్ దాని ఎదురుగా అక్కడ ప్లేస్ చేద్దాం అనుకున్నాను. కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ బెడ్స్ వేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో బెడ్స్ అండ్ అదర్ థింగ్స్ ఇక్కడ ఉంటాయి. క్లాసెట్ ఎక్కడ ఉంటుంది అండ్ దిట్స్ ఎంట్రన్స్. సో బెడ్స్ ఇక్కడికి వస్తున్నాయి. ఆ చిన్న స్పేస్ వచ్చేసి నా ఆర్గనైజర్స్ అండ్ నా వాటర్ బాటిల్స్ పెట్టుకున్నాను అనమాట. సో ఇది బెడ్. ఇక్కడ ఇంకొక బెడ్ వస్తుంది స్టే. అది అక్కగారు బయటకు వెళ్ళి ఇప్పుడు వచ్చారు. What you got? I brought So thank you, ma'am. సో ఈ చిన్నదే నన్ను అక్కడ పెట్టుకుంటాను. వైర్స్ ఉన్నాయి అన్ని క్లమ్జీగా. సో అక్కడ ప్లేస్ చేస్తాను, అక్కడ పెట్టుకుని పక్కన ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఫైనల్లీ బెడ్షీట్ వేస్తాను అనమాట. నేను వ్లాగ్ చేసుకోవాలి. నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ పూల బెడ్షీట్లు, కానీ మా మమ్మీ నేనేంటో అమ్మాయిలాగా నాకు అన్ని పూల కనిపించిస్తూ ఉంటుంది. కానీ మా మమ్మీ అప్పుడప్పుడు గుర్తొస్తుందని చెప్పి ఇలాగే ఉంచుకుంటున్నాను అనమాట.
సో ఇక్కడ ఇంకొక బెడ్ వస్తుంది, అందుకని అక్కడ ఉన్న లైట్ని ఇటు సైడ్కి షిఫ్ట్ చేస్తాను అనమాట. గైస్, నేను ఈరోజు ఒక ప్లెయిన్ టీషర్ట్ కొనుక్కున్నా కొత్తది, ఓవర్ సైజ్డ్ అనమాట. బాగానే ఉంది నా మీదకి. డ్రాయింగ్ బుక్, సో ఈ డ్రాయింగ్ బుక్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. గైస్, శ్రేయా గాట్ దిస్ మటన్ బిర్యానీ ఫర్ మీ. థ్యాంక్స్ బ్రో. I wanted to cry, but I was too afraid to open. And one day I found a piece of mind by the ocean. అంతా క్లీన్ చేసిన తర్వాత కొంచెం ట్రాష్ ఉంది, సో ఈ ట్రాష్ అంతా కొంచెం కింద పెడితే వ్యాలెట్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు అనమాట. All my time committing crimes to get closer. While at my nana house, I play the couch, staring at the ceiling, trying not to get in my feelings, thinking of a way I can bring these millions. Maybe that'll take this. ఇక్కడ పెట్టేసి అనమాట. సో యాక్చువల్లీ వ్యాలెట్ ట్రాష్ అక్కడే ఉంటుంది, కానీ ఇక్కడ పెట్టాం. మేము ఇంటి ఎదురే ఉంది మాకు వ్యాలెట్ ట్రాష్. సో ఆ బిల్ తీసేయండి అని అంటే మేము తీయలేము, అది లీజింగ్ రూల్ అని చెప్పేసి మా ఇక్కడ నుంచి $25 దుబ్బుతున్నారు అనమాట. అందుకని వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని చెప్పేసి ఇంటి ఎదురే పెడతాం అన్నమాట. మొత్తానికి అంతా అయిపోయింది. అది షో ద ఓవరాల్ లుక్ అనమాట. సో దట్స్ అవర్ రూమ్. అండ్ అంత గొప్పగా ఏమి లేవు, డిజైన్ పెట్టుకుందాం అనుకున్నా కానీ ఫ్రేమ్స్ అవి ఏం లేవు. సో ఫ్యూచర్లో తీసుకొస్తాం అనమాట. అండ్ దిస్ ఈస్ అవర్ క్లాజెట్. ఇప్పుడు క్లాజెట్లో ఏం చేస్తున్నావు బ్రో? సర్లే, ఎందుకు ఎట్లుంది? నువ్వు చేస్తా అసలు ఆ బెడ్ కలిలేదు అక్కడ నుంచి. కరెక్ట్గా చెప్పు. యూ హ్యావ్ టు అప్రిషియేట్ మీ. అండ్ ఫైనల్ టచ్కి దిస్ రూమ్ ఫ్రెష్నర్. అండ్ ఫైనల్లీ క్లాజెట్ వ్యాక్యూమ్ కూడా అయిపోయింది. అండ్ టోటల్గా డన్ అయిపోయింది. ఇంకా టోటల్గా డన్. నా డస్ట్ ఉందని చెప్పే కదా ఫ్రీగా వచ్చిన వ్యాలెట్, అండ్ దీన్ని క్లాజెట్లో ప్లేస్ చేస్తున్నా. దానిపైన నా జేడీ పెట్టుకుంటున్నా. అండ్ ఇట్స్ డన్. సో గాయస్, అంతా అయిపోయింది. ఇట్ టుక్ లైక్ 3 to 4 hours నాకు మొత్తం అవ్వటానికి. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ అండ్ క్లీన్. నేను కూడా ఎప్పుడు ఫ్రెష్ అయిపోయి ఇంకా తినేసి పడుకుంటా. అండ్ ఐ హోప్ యూ లవ్ దిస్ వ్లాగ్. అండ్ మీరు కూడా ఇట్లా నీట్ క్లీన్ చేసుకోండి, మంచిది. అప్పుడప్పుడు కదలండి, మూవ్ యువర్ యాస్. బాయ్.